గమనించాలి. అందుకని మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. పొద్దున్న లేచిన వెంటనే ఆ పిల్లల యొక్క నెత్తి మీద చెయ్యేసి, అయ్యా నా ఈ కుమారుడి యొక్క కుమార్తె యొక్క బుర్రలో, వీళ్ళ యొక్క ఆ తలకాయలో ఏం రాకుండా చేయమని, చెడ్డ ఆలోచనలు రాకుండా చేయమని వాళ్ళ కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినాయి కదండి. ఏమండి స్కూల్లో చదువుకునే దినాల నుంచి కూడా ఏమండి సెలవు వస్తుందని మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చంపేస్తుంది. ఒక అబ్బాయి తనకంటే చిన్నవాడైన క్లాస్మేట్ని చంపేశాడు. ఎందుకు చంపేశావంటే ఎక్కడ బాత్రూంలో చంపేశాడు. ఎందుకు చంపేశావంటే వీడు చచ్చిపోతారు, ఏమవుతుంది మాకు స్కూల్కి. ఏమండి ఆడి దృష్టిలో అలా చంపడం పెద్ద నేరం కాలేదు. అంటే ఎలాంటి వైఖరి అలవాటు అవుతుందో మీరు గమనించండి చిన్ననాటి నుంచే. అందుకని బాల్యం నుంచి చెడ్డదనే విషయం వాక్యం చెప్పింది కాబట్టి నీ పిల్లలు బాల్యంలో ఉండగానే వారు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఊహలు ఎలా ఉన్నాయో ఒకసారి వాళ్ళ మీద మనం ఏం పెట్టాలి చెప్పండి? దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.